ప్రస్తుతం మనం చెంచల్గూడ జైల్లో ఉన్నాము. ఎందుకు అంటే ఇక్కడ ఈరోజు మ్యూజియం చెంచల్గూడ జైలు మ్యూజియము అలాగే ఫీల్ ద జైల్ 2 కూడా ఓపెన్ అయ్యాయి. ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. గవర్నరు శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా కూడా ఇక్కడ మొత్తము ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి. మరి ఏంటి ఇక్కడ స్పెషాలిటీ అనంటే కామన్ పీపుల్ ఇదే మనం చూస్తున్నాం కదా! ఇక్కడే మరి మొత్తము ఫీల్ ద జైలు అలాగే మ్యూజియం 2 కూడా ఉన్నాయి. ఇక్కడ ఎంట్రీ పాస్ రూ. 50 లోపలికి. మ్యూజియంకి రూ. 100 ఎంట్రీ పాసు. అలాగే ఫీల్ ది జైల్ అనేది మొత్తం కూడా అక్కడ కామన్ పీపుల్సు మొత్తము 5 సెల్స్‌ని కూడా అరేంజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే 5 సెల్స్ కూడా మేజర్ సెల్ ఒకటుంటుంది కదా! ఇప్పుడు జీవిత ఖైదీ అనే వాళ్ళకి, అలాగే మేజర్ క్రైమ్ చేసొచ్చిన వాళ్ళకి సెపరేట్‌గా ఒకటి ఉంది. అక్కడ మొత్తం కూడా సెక్యూరిటీ, పోలీస్ సిబ్బంది ఉంటున్నారు. జైలర్ ఉంటారు. అలాగే కామన్‌గా గ్రూప్ జైలు ఒకటి సెల్ పెట్టారు. గ్రూప్ సెల్‌లో 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్‌కి అందులో ఉండేలాగా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ 6 అవర్స్‌కి రూ. 1000 ఇగో లోపలికి ఎంట్రీ అవుతున్నాం మనము. ఈ లోపలికి ఎంట్రీ అయ్యి ఏమేమున్నాయి టోటల్‌గా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఖైదీలు కామన్ పీపుల్సు ఇక్కడ చెంచల్గూడ జైల్లో ఖైదీలుగా ఉన్నవాళ్ళు ఎలా ఉండబోతున్నారు, వాళ్ళ జీవితంలో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది జైల్లో ఉన్న వాళ్ళకి, అదంతా కూడా కామన్ పీపుల్ అనుభవించే అవకాశాన్ని కల్పించింది చెంచల్గూడ జైలు అని కూడా అనుకోవచ్చు. చూస్తున్నాము లోపలికి ఉంది. మరి లోపల ఉన్నాము. 2 గేట్లు దాటుకొని వచ్చాము. అయినప్పటికీ కూడా లోపల మనం చూస్తున్నాం కదా! అక్కడ ఎదురుగా కనిపిస్తా ఉంది ఫీల్ ది జైల్. అక్కడే. ఎందుకంటే కామన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో బయటి వాళ్ళందరికీ అవకాశం కల్పించబోతున్నారు చెంచల్గూడ జైల్ సిబ్బంది అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళకి 6 అవర్స్ ఉండాలి అనుకునే వాళ్ళకి రూ. 1000 చార్జ్ చేస్తున్నారు ఫీజు. 24 అవర్స్ ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రము 2000 చార్జ్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయ్యి వాళ్ళిక్కడ ఉంటే వాళ్ళు ఎలాంటి అంటే ఒక ఖైదీ ఎలాంటి శిక్షను అనుభవిస్తున్నాడు, వాళ్ళ రొటీన్ స్టైలు డైలీ ఎలా ఉండబోతుంది అనే దాన్ని వాళ్ళు అనుభవించాలి అనుకునే కోసం ఇక్కడ మొత్తం కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఒక జైల్. సాధారణ పీపుల్స్‌కి వాళ్ళు 24 అవర్స్ జైల్ అనుభవాన్ని అనుభవించాలనుకునే వాళ్ళ కోసము ఇక్కడ చెంచల్గూడ జైల్‌లో ఇక్కడే అరేంజ్ చేశారు ఫీల్ ది జైల్. వాళ్ళు మళ్ళీ 24 అవర్స్ అక్కడ ఇక్కడ జైలు అనుభవాన్ని అనుభవించిన తర్వాత నెక్స్ట్ ఎలా అంటే గతంలో పాత కాలంలో అప్పట్లో పూర్వంలో ఎలా ఉండేటివి జైల్స్, అలాగే ఆ జైల్‌లో ఎలాంటి మేనిఫెస్టో ఉండేది, అలాగే వాళ్ళ ఖైదీలుగా ఉన్నటువంటి పీపుల్స్‌కి ఎలా ఉంటుంది, ఇంకొకటి అప్పట్లో ఉన్న మెయిన్ పీపుల్స్ ఎవరెవరైతే జైల్‌లో ఉన్నారో వాళ్ళందరి నమూనాని ఇక్కడ మనం చూస్తున్నాం మ్యూజియం. ఓకే. చెంచల్గూడ జైల్ మ్యూజియం ఇది. ఈ మ్యూజియం ఈరోజు గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయ్యింది. ఇక్కడ ఆహ్లాదకరంగా మళ్ళీ వాళ్ళు రూ. 100 పే చేసి ఇక్కడ ఫీజు కట్టి ఇదంతా కూడా చూపించుకోవచ్చు. హ్యాపీగా చూసుకోవచ్చు. మనం చూస్తున్నాం మ్యూజియంది. కానీ మ్యూజియం చూపించడానికంటే లోపలికి అలో లేదు కాబట్టి అది చూపించలేకపోతున్నాము. ఇక్కడ ఫీల్ ది జైల్ మనకు కనిపిస్తుంది కదా అక్కడ బోర్డు కూడా. ఇక్కడ సెక్యూరిటీ అంతా ఉంటారు. టోటల్‌గా జైలర్‌తో కలిపి 50 మంది. 50 మంది ఇక్కడ పోలీసులు కూడా స్టాఫ్ అంతా ఇక్కడ సెక్యూరిటీగా ఉంటారు. అందులో వాళ్ళకు మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, ఆ జైలు అంతా కూడా ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి సెల్స్ ఇక్కడ అరేంజ్ చేశారు అదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తా. పదండి. జైల్ లైఫ్ ఎలా ఉండబోతుంది అని అనుభవించాలి అనుకునే వాళ్ళ కోసం మాత్రం ఈరోజు చెంచల్గూడ జైల్ బృందం మాత్రము అందరి కోసం కూడా ఇక్కడ ఫీల్ ది జైల్ ఈరోజు గవర్నర్ చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవం జరిగింది. మరి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పీపుల్స్‌కి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, వాళ్ళకి అసలు ఏం అవేర్‌నెస్ తీసుకురాబోతున్నారు అని తెలుసుకోవడానికి మనతో పాటు మరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇక్కడే ఉన్నారు శివకుమార్ గారు. అడిగి తెలుసుకుందాము. సార్, ఇప్పుడు కామన్ పీపుల్స్ నార్మల్‌గా అయితే ఖైదీలు ఇక్కడికి వస్తూ ఉంటారు చెంచల్గూడ జైల్ అంటే. ఇప్పుడు కామన్ పీపుల్స్ కోసము ఫీల్ ది జైల్ అనేది ఒకటి పెడుతూ ఉన్నారు. అది అవేర్‌నెస్ కోసం అనుకోవచ్చా? లేకపోతే మీరన్నట్టు అవేర్‌నెస్ కోసం అండి. ఎందుకంటే సొసైటీలో నేరాలు రూపాలు మారుతుంటుంది, నేర స్వభావం రూపాలు మారుతుంటుంది. సో సొసైటీలో క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంటుంటుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా, పోలీస్ పరంగా అందరం కూడా గవర్నమెంట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ వ్యవస్థలు కూడా నేరాన్ని
క్రమంలో అందరం కూడా పనిచేస్తుంటాము. సో జైలు శాఖ మేము రెగ్యులర్ డ్యూటీస్తో పాటు ఖైదీలో పరివర్తన, నేరాలు తగ్గించే బాధ్యతతో పాటు కొత్తగా మా డీజీ మేడం గారు ఈ జైలు అనుభవం కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో దీంట్లో ఏంటంటే కామన్ మ్యాన్ కూడా జైలుకి వస్తే ఏం కోల్పోతాడో అనేది తెలుసుకోవాలి. సో ఏమేమి కోల్పోతుండో తెలుసుకున్న తర్వాత దాన్ని డెఫినెట్గా ఆయన ఏమేమి కోల్పోయిండో ఆ అనుభవం ద్వారా నేను నేరం చేయాలా ఎందుకు, జైలుకు రావాలి ఎందుకు, ఇవన్నీ స్వేచ్ఛలు ఎందుకు గొప్ప ఆలోచన వస్తుంది. సో డెఫినెట్గా దీనివల్ల ఆ, నేరాల శాతం మొత్తం తగ్గే అవకాశం డెఫినెట్గా ఉంది. అంటే వాళ్ళు రావడానికి ఇక్కడ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఆన్లైన్ స్లాట్లు పెడుతున్నాము అన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఒక ఖైదీ జీవిత అనుభవము వాళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ బుక్ చేసి? మార్నింగ్ అంటే 12 అవర్స్ స్లాట్ ఉందమ్మా. మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM ఉంది. అంటే మా జైలు భాషలో అన్లాకింగ్ నుండి లాకప్, సన్ రైజ్ టు సన్సెట్ అంటాము. అది ఒక స్లాట్. సో దానికి ఒక 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. ఆ తర్వాత 24 అవర్స్ మార్నింగ్ టు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు 24 స్లాట్. సో వాళ్ళు ఆన్లైన్ బుకింగ్ చేసుకొని రాగానే వాళ్ళ బిలాంగింగ్స్ మొత్తం తీసుకొని జైలుకి సంబంధించిన డ్రెస్సులు, జైలుకి సంబంధించిన బెడ్డింగ్ ఫైల్ అంతా ఇచ్చేస్తామండి. ఇచ్చిన తర్వాత జైల్ టైం టేబుల్ ఎట్లయితే మేము జైలు శాఖలో ఫాలో అవుతాం అదే టైం ఫాలో అవుతాం. అదే మెనూ ఇస్తాం. చించోడ జైల్లో ఏదైతే మెనూ ఉందో బ్రేక్ఫాస్ట్ కానీ, టీ కానీ, అక్కడ లంచ్, డిన్నర్ కానీ అదే టైంకి ఇక్కడ అరేంజ్ చేస్తాం. అదే ఫుడ్ అరేంజ్ చేస్తాం, జైల్ ఫుడ్. అంటే ఇక్కడ నేరస్తులు కొంతమంది వచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని పనులు చేయిస్తూ ఉంటారు లోపల అంటారు. అలాంటివి ఏమన్నా ఈ సాధారణంగా వచ్చేవాళ్ళు? డెఫినెట్గా అమ్మా. ఎందుకంటే ఈ జైలు వచ్చిన తర్వాత వీళ్ళే పనులు చేసుకోవాలి. మేము జైల్లో ఖైదీలు వస్తే వాళ్ళు ఏవైతే వాళ్ళే వంట చేసుకుంటారు, వాళ్ళే క్లీన్ చేసుకుంటారు, వాళ్ళే ఫ్యాక్టరీలో పని చేస్తారు, వాళ్ళే స్కిల్ నేర్చుకుంటారు. ఇన్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ఇవన్నీ వాళ్ళే చేసుకోవాలి. మోర్ ఓవర్ మేము జైళ్ళ శాఖలు ఏం చేస్తామంటే రిఫర్మేషన్ కోసం వాళ్ళకి ఏ స్కిల్ డెవలప్ చేస్తే బాగుంటుందో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ చేయడం కోసం జైల్లో చాలా యాక్టివిటీ చేస్తాం. ఇక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసము యాక్టివిటీస్ పెడుతున్నాం. మేబీ టెంపరీ కల్టివేషన్ ఉంది, వీవింగ్ ఉంది, కార్పెంటర్ ఉంది, ఎంబ్రాయిడరీ ఉంది, టైలరింగ్ ఉంది. ఇవన్నీ పనులు కూడా లోపలకు ఆ ఉన్న ఒక్క రోజైనా మేము వాళ్ళకి అనుభవం కలిగిస్తాం. ఎన్ని సెల్స్ ఏర్పాటు చేస్తున్నారు సార్ ముఖ్యంగా కూడా? ప్రస్తుతానికి 5 సెల్స్ ఉన్నాయండి. ఒక ఉమెన్ సెల్ ఉంది, సింగిల్ సెల్ ఉంది, డార్క్ సెల్ ఉంది, జనరల్ బ్యారక్ ఉంది, పెద్ద సెల్, తర్వాత హై సెక్యూరిటీ సెల్ ఒకటి ఉందండి. ఇందులో 4 బెడ్స్ కనిపిస్తున్నాయి సార్. అంటే ఇక్కడ నలుగురు ఖైదీలకు అవైలబుల్గా ఉంది. నలుగురమ్మ. ఈ దాంట్లో నలుగురు అంటారు. ఓకే సార్. అంటే వీళ్ళ ఫుడ్ మేనిఫెస్టో కూడా సేమ్ ఉంటుంది అంటున్నారు. అలాగే వీళ్ళు కూడా అలా పనులు వాళ్ళే చేసుకోవాలంటున్నారు. మొబైల్స్ అలాంటివి ఏమన్నా? ఏదమ్మా మేము జైలుకి వస్తే వాళ్ళకి ఎట్లా ట్రీట్ చేస్తాము, వాళ్ళు జైలుకి రాగానే వాళ్ళ దగ్గర ఉన్న అన్ని బిలాంగ్సింగ్ తీసుకుంటాం. వాళ్ళ దగ్గర డబ్బులున్న అన్ని తీసుకొని వాళ్ళకు ప్రిజనర్స్ పీపీసీ రికార్డు ఉంటుంది ఒకటి. ఆ రికార్డులో మెన్షన్ చేస్తాం అతను ఫోన్ తీసుకొచ్చిండా, వాచ్ తీసుకొచ్చిండా, క్యాచ్ తీసుకొచ్చిండా, అతనికి సంబంధించిన అన్ని బట్టలు సామాన్ తీసుకొని అతనికి సంబంధించిన ఒక బీరువా ఉంది, ఆ బీరువాలో పెట్టేస్తాము. పెట్టి మా జైలుకి సంబంధించిన డ్రెస్ ఇస్తాము. రిలీజ్ అయ్యే టైంకు మళ్ళీ మా డ్రెస్ తీసేసుకొని అతను వచ్చిన బిలాంగింగ్స్, ఫోన్ కానీ, అతనికి ఉన్న క్యాష్ కానీ, అతని సామాన్ కానీ, బట్టలు కానీ ఇచ్చేస్తాం. ఈ ఖైదీ నెంబర్ 124 అలాంటివి ఏమన్నా? నంబర్లు ఏమైనా మా రికార్డులో ఉంటుందమ్మా. జైలు ఏం చేస్తామంటే అడ్మిషన్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఇంకా ఓపెన్ కాగానే ఫస్ట్ మీద నంబర్ 1 ఇస్తాము. ఆ తర్వాత నెంబర్ కంటిన్యూ అవుతుంటుంది. ఇంకా మార్పు వస్తుందంటారా సార్ ప్రజల్లో ఇలాంటివి? వస్తుందమ్మా. ఎందుకంటే డెఫినెట్గా వస్తుంది. ఎందుకు రాదమ్మా? ఖచ్చితంగా. నేను ముందే చెప్పాను, జైలుకి వచ్చినాక ఏం కోల్పోతున్నాం అనేది మేము ఒక్క రోజులో చూపిస్తాం. ఒక్క రోజులో జైలుకి వచ్చితే ఏం కోల్పోతామో చూపించిన తర్వాత డెఫినెట్గా నేను ఎందుకు జైలు రావాలా బాబు అనే ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్ ఇక్కడ వెళ్ళిన వ్యక్తి మళ్ళీ బయట కూడా చాలా మందికి చెప్పే అవకాశం ఉంది. ఇంకోసారి జైలు పోతారు బాబు, ఏంది లోపల తాళం వేస్తారు, పని చేపిస్తారు, తల్లిదండ్రి దూరము, భార్య పిల్లలకు దూరము, సొసైటీకి దూరము, సొసైటీలో ఒక ముద్ర పడుతుంది జైలు పడి అని చెప్పని. సో ఇన్ని రకాల ఎందుకు పడాలా, మనం ఎందుకు నేరం చేయాలా, ఎందుకు జైలుకి రావాలి, ఎందుకు బాధలు పడాలనేది ఖచ్చితంగా మెసేజ్ వెళ్ళిపోతుంది. చూసాం కదా మరి. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ కోసమే మేము ఈ ప్రయత్నం చేశాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఖైదీ నేరం చేసి జైలుకి వస్తే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏం మిస్ అవుతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎలా మిస్ అవుతున్నారు, జైలుకి వస్తే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఒక నేరం చేయాలంటే భయపడాలి అనే విధంగా కూడా సామాన్య వ్యక్తులు జైలుకి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళకు చూపించబోతున్నాము. ఆ ప్రజల్లో అవేర్నెస్ కోసమే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము అని చెప్పేసి కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అని చెప్పేసి సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎన్ని బెరాకులు ఉన్నాయి అని అంటే ఇది థర్డ్ బెరాక్. ఈ థర్డ్ బెరాక్లో 4 మంచాలు మనకు కనిపిస్తూ ఉన్నాయా. ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న తర్వాత జైల్లోకి ఎంట్రీ కాగానే ఖైదీ డ్రెస్సులు ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జైలుకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉండేది ఏంటంటే ఒక మంచము, ఒక దుప్పటి,
తల కింద ఒక దుప్పటి, ఒక ప్లేట్, ఒక గ్లాస్, ఈ కుండలో నీళ్ళు ఖచ్చితంగా. మనం సినిమాలలో చూస్తూ ఉంటాం కదా! సినిమాలలో చూసిన దానికంటే ఇంకా ఏమన్నా ఇంకా ఉంటుందా అనుకుంటాం. కానీ సేమ్ సినిమాలలో ఎలాంటి సిట్యుయేషన్ అయితే ఉంటదో చూసాం మనము. అది వాళ్ళకు వాష్‌రూమ్. అది వాష్‌రూమ్. ఎంత దారుణము! అందరూ ఇందులోనే ఉండాలా, అది వాష్‌రూమ్. అంటే అంత అలాంటి శిక్షలు అనుభవించాల్సొస్తది. దానికి పైన డోర్ లేదు. చూసాం కదా! దానికి ఎక్కడా లేదు. ఓన్లీ నడుమంత వరకే ఉంటది. కానీ ఇక్కడున్న వాళ్ళు కూడా ఆహ్, అందరూ కనిపిస్తూనే ఉంటారు. అంతకంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఇంకేముంటది చెప్పండి? ఇక్కడ ఫ్రీడమ్ అనే బ్రతుకనేది ఉండదు. ఎవరికీ కూడా కనిపిస్తూ ఉంది క్లియర్‌గా కూడా. ఇక్కడ 4 సెల్లులు 4 మంచాలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ సెల్‌లో బెరాక్ 3లో మీకు మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ మెయిన్‌గా ఇక్కడ జైలర్‌తో సహా ఇక్కడ ఉంటారు. ఎందుకంటే ఈ మొత్తం 50 మంది సిబ్బంది ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మెయిన్‌గా ఇది బెరాక్ 4 4 ఇది హై సెక్యూరిటీ సెల్ కూడా. ఈ హై సెక్యూరిటీ సెల్‌లో ఎలా ఉండబోతుంది, ఏంటి అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. ఆహ్, ఒక నిమిషం. హై సెక్యూరిటీ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడే జైలర్ కూర్చుంటారు. ఈ జైలర్ సీట్ ఇక్కడ. ఈ జైలర్ కూడా ఇక్కడే కాపలా ఉన్నట్టు. ఈ హై సెక్యూరిటీ రూమ్ ఎలా ఉండబోతుందనేది చూపిద్దాం మీకు. ఫస్ట్ ఈ గేటు ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. ఈ గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా లోపల ఖైదీకి ఇక్కడ హై సెక్యూరిటీ అంటే మనం చూస్తూ ఉంటాం 420 అలాగే పెద్ద కేసెస్ వాళ్ళయి ఉంటాయి ఇక్కడంతా కూడా. పెద్ద కేసులు చేసి పెద్ద క్రైమ్ చేసి ఇందులో వచ్చిన వాళ్ళని ఇందులో ఒక్కరినే పెడతారు. ఒక్కరే ఉంటారు, ఖైదీ ఒక్కరే. కానీ వాళ్ళకి కూడా ఎలా ఉంది చూసారు కదా! వాళ్ళకి ఇక్కడ కూడా సెక్యూరిటీ ఎందుకు పెడతారు వాళ్ళకంటే ఇటు నుంచి ఎక్కడ తప్పించుకోకుండా పోవడానికి ఇక్కడ పెడతారు మొత్తంగా కూడా. ఈ జైల్లో మాత్రము ఒక్కరే ఉండాలి. ఎవ్వరికీ కూడా అసలు అలో అనేదే ఉండదు. అంటే ఎవరు రావడానికి కూడా ఉండదు. దీనికి లాక్ ఏసేస్తారు. ఈ లోపల నుంచి కూడా లాక్ ఏసేస్తారు. ఇప్పుడు సామాన్య ప్రజలే కదా అనుభవించడానికి వచ్చేది కూడా. వీళ్ళకి లాక్ ఏసి ఇందులోనే ఉంచిన తర్వాత ఇక్కడి నుంచే ఏది అందించినా కానీ ఖైదీలకి ఈ ప్లేస్ నుంచే ఇక్కడి వరకు ఎంట్రీ అయ్యి కానిస్టేబుల్స్ కానీ తనకి ఏదైనా సమాచారం ఇవ్వాలన్నా లేకపోతే వాళ్ళకి ఫుడ్ అందియాలన్నా ఏదైనా సరే కానీ ఇక్కడి నుంచే వాళ్ళకు అలో ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత దీంట్లో నుంచే అందుకోవాలి. ఇంకంతకు మించి ఏం లేదు. ఫుడ్ ప్లేట్ ఒక్కటే ఇందులో నుంచి గేట్ ఓపెన్ చేసి ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళకు కూడా ఇగో ఒకటే బెడ్డు, ప్లేటు, గ్లాసు, తలగడ కిందికి ఒక 2 బెడ్‌షీట్లు. అంతకు మించి ఏమీ ఉండదు. ఏసీ హాల్స్, ఏసీ రూమ్స్ ఖైదీలకి ఇందులో హ్యాపీగా ఉండొచ్చు. 3 పూట్ల అన్నం పెడతారు చక్కగా. ఓ రూమ్ ఇస్తారు, ఓ బెడ్ ఇస్తారు. చక్కగా పడుకోవచ్చు అంటే కుదరదు. అస్సలు కుదరదు. ఇప్పుడు నేరస్తులు ఏ నేరమైతే చేసొస్తున్నారో ఆ నేరానికి తగ్గట్టుగా ఏ సెక్షన్ ప్రకారము ఇక్కడ శిక్ష అమలవుతుందో సేమ్ థింగ్ ఇక్కడ కూడా వచ్చే పర్సన్స్‌కి అవే నిబంధనలు వర్తిస్తాయి ఖచ్చితంగా. పొద్దున్న లేసినప్పటి నుంచి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. అలాగే వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి. ఇక్కడ జైలుకొచ్చిన తర్వాత ఖైదీలు వాళ్ళ వంట వాళ్ళే ఎలా చేసుకుంటున్నారో అలాగే చేసుకోవాలి. ఈ రూము కూడా వాళ్ళే ఊడ్చుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. ఇంకొక దారుణమైన పరిస్థితి ఏందంటే వాష్‌రూము. ఇక్కడ వాష్‌రూము సగంలోనే ఉంటది. సగం వరకే ఉంటది. ఇక్కడే తినాలి. ఇక్కడే అన్నీ కూడా ఇంక మనం చెప్పుకోలేము. అంత దారుణమైన పరిస్థితి జైల్లో ఉంటది. ఆ సామాన్యులకి ఇప్పుడు బయట నుంచి వచ్చే సామాన్యులకి ఈ జైలు అనుభవము ఎలా ఉంటుంది అని చూపించడానికి బంధువులను మర్చిపోయి ముఖ్యంగా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఉంచరండి. ఎప్పుడైతే జైల్లోకి అడుగు పెడతారో వెంటనే సెల్ ఫోన్స్ అన్నీ స్వాధీనం చేసుకొని ఖైదీ డ్రెస్ ఏసి లోపలికి పంపించడం జరుగుతది కాబట్టి వాళ్ళు ఏం కోల్పోతున్నారు జీవితంలో? వాళ్ళ బంధుత్వాలని, పిల్లల్ని, తల్లిని అందరినీ కూడా అక్క చెల్లెలని అందరినీ మర్చిపోయి జైల్లో ఉండి పొద్దున్న లేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఒక నరకం అనుకోవాలి జైలంటే వాస్తవంగా. అదే అనుభవించబోతున్నాడు సామాన్యుడు. ఇప్పుడు ఆ సామాన్యుడికి ఎందుకు కల్పించారు అనంటే ఈ జీవితాన్ని అనుభవించి బయటికెళ్ళిన తర్వాత నేరం చెయ్యాలంటే భయపడాలి. నేరాలను తగ్గించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి జైలు శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకొని ఇప్పుడైతే ఇలాంటి ఇలాంటి అవకాశం సామాన్య ప్రజలకిచ్చి ఇలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ని ఒకటి చేస్తూ ఇవి ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇది ఫీల్ ది జైల్. ఈ ఫీల్ ది జైలు అందుకు ఇక్కడ ప్రారంభించారు. ఇప్పుడైనా ప్రజల్లో అవేర్‌నెస్ వస్తుందేమో చూడాలి, ఎదురు చూడాలి. మనకి ఇంకొక సెకండ్ సెల్ ఉంది, ఉమెన్ సెల్ ఉంది, డార్క్ సెల్ ఉంది.
ఉమెన్ సెల్లును కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అలాగే సెకండ్ సెల్లులో ఏం పెట్టారో చూద్దాము. ఇది మాత్రము మరి చూసాం కదా, హై సెక్యూరిటీ సెల్ ఇలా ఉంటుంది. హై సెక్యూరిటీ ఎవరు కలవాలన్నా ఇక్కడ నుంచే మాట్లాడాలి, ఇటు నుంచే వెళ్ళిపోవాలా, ఇందులో నుంచే అందించాలి. హై సెక్యూరిటీ. ఇంకా అవసరమైతే వాళ్ళకు బేడీలు కాళ్ళకు కూడా వేసి ఇక్కడే పెట్టేస్తారు. ఇదైతే పక్కాగా చూస్తున్నాము. ఇది కొద్దిసేపు ఇక్కడ కూర్చుంటేనే అయ్య బాబోయ్! ఉండగలమా అనిపిస్తుంది. మరి 24 అవర్స్ ఎలా ఉండగలుగుతారో ప్రజలు చూద్దాము. ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఇవన్నీ పెట్టినందుకు కూడా మరి ప్రజల్లో కొంచెమైనా మార్పొస్తుందేమో ఎదురు చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ముఖ్యంగా సెకండ్ సెల్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఆ సెకండ్ సెల్‌లో ఎన్ని బెడ్‌లు అరేంజ్ చేశారు, ఎంతమంది ఉండడానికి అవైలబుల్‌గా ఉంది. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ మళ్ళీ ఇక్కడ కూర్చుంటారు. పోలీస్ సెక్యూరిటీ ఇక్కడ నలుగురు స క నలుగురికి అవకాశం కల్పించిన సెల్‌కి, అలాగే ఇప్పుడు సెకండ్ సెల్ అన్నాను కదా, ఆ సెకండ్ సెల్ ఎలా ఉండబోతుందో చూస్తాను. ఇదంతా కూడా మనం చెక్ చేస్తారు కదా సెక్యూరిటీ ముందే. ఇక్కడికొచ్చే వాళ్ళకు ఏమన్నా తీసుకొనొస్తున్నారా ఏంటి అని మొత్తం కూడా చెక్ చేసి ఇక్కడికి లోపలికి పంపించే అవకాశం. ఇక్కడ ల్యాండ్‌లైన్ అవైలబుల్ ఉంటుంది. అలాగే ఇది కూడా ఫోన్ అవైలబుల్ ఉంటుంది. ఇవన్నీ సెక్యూరిటీ చెక్ చేయడానికి ఇది రిజిస్టర్. ఎవరైతే లోపలికొస్తారో వాళ్ళకు రిజిస్టర్ చేసుకుంటారు. పేరు అన్ని డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకొని ఇందులో మెన్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళను లోపలికి పంపిస్తారు. ఇక లాఠీ, పోలీస్ లాఠీ తెలియనిదేం లేదు. పోలీస్ లాఠీ, ఈ లాఠీ అందరికీ తెలిసిందే. ఫైబర్. ఈ లాఠీ ఎప్పుడు ఇక్కడే ఉంటది. వాళ్ళు ఇక్కడికొచ్చిన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఈ లాఠీతో 4 పడే అవకాశం కూడా ఉంది. అది కూడా చెప్పారు. ఎందుకంటే సేమ్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు ఏవైతే వర్తిస్తాయో ఇక్కడ వాళ్ళకు కూడా అదే వర్తిస్తాయి. వాళ్ళు తప్పు చేయకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీసులకు ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఇగో సెకండ్ సెల్ ముఖ్యంగా. ఈ సెకండ్ సెల్‌లో కేవలం ఒక్కరికి మాత్రమే, ఇందులో ఒక్కరు మాత్రమే ఉండడానికి అవైలబుల్‌గా ఉంది. వాళ్ళకు కూడా ఒక కుండ ఇక్కడ కనిపిస్తుందా మనకి, అక్కడ ఆ కుండ. ఆ కుండలో నీళ్ళే తాగాల. ఆ మంచం పైనే పడుకోవాలి. అక్కడ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్‌లోనే తినాలి. అదే బాత్రూమ్‌లో స్నానం చేయాలి. దాంట్లోనే అన్నీ కూడా. ఆ ఫ్యాన్ ఒకటి కనిపిస్తా ఉంది మనకి. ఆ ఫ్యాను. ఇంకా ఇక్కడి నుంచి ఈ దోమలొచ్చినా, ఏవొచ్చినా, ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఓపెన్ సెల్స్ కదా ఇవి. ఈ ఓపెన్ సెల్స్ కానీ ఇక్కడ కిటికీలు కనిపిస్తా ఉన్నాయి. దోమలకి అన్నిటికి కూడా తట్టుకోవాలి. ఖచ్చితంగా తట్టుకొని తీరాల్సిందే. అందుకు ఇక్కడ ఖచ్చితంగా ఈ జైలు అనుభవం అనేది ఎలా ఉండబోతుందని ప్రతి ఒక్కరు రండి, అనుభవిస్తే బయట నేరం చేయాలనే ఆలోచన మొత్తం కూడా మీకు పూర్తిగా కూడా ఆలోచన అనేది మైండ్‌లో నుంచి పోతది. 10 మందికి మీరు చెప్పే అవకాశం ఉంటది కాబట్టి, వాళ్ళని మార్చే అవకాశం ఉంటది కాబట్టి అందరికీ కల్పిస్తున్నారు. ఇక ఉమెన్స్ సెల్ ఒకటుంది. ఆ ఉమెన్ సెల్‌ను కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఆ ఉమెన్ సెల్లు ఎక్కడుంది, ఏంటి ఆ ఉమెన్ సెల్ అనేది కూడా చూద్దాం మరి. అదైతే చూపించే ప్రయత్నం కూడా చేస్తాము. చూద్దాం పదండి. ఈ పక్కనే ఉంటది ఉమెన్ సెల్లు. ఇగో ఇక్కడ చూస్తున్నాం కదా, జైలు అనుభవం. జైలుది ఫీల్, జైలు అనుభవం ఇక్కడే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం. ఇది ఉమెన్స్ సెల్. ఉమెన్స్ కూడా రావచ్చు. ఉమెన్స్ కూడా వచ్చి జైలు అనుభవం ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. వీళ్ళకు కొద్దిగా ఇది క్లోజ్ చేశారు. ఎందుకంటే ఉమెన్స్ కదా, కొంచెం ప్రైవసీ ఉంటది కదా, డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు కానీ వీటికి కొద్దిగా ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఇక్కడ వరకు క్లోజ్ చేశారు. ఈ గేట్ మాత్రం ఇలాగే ఓపెన్‌లోనే ఉంటది. వాళ్ళకు కూడా చూసాం మనం. ఒకటే మంచము, ఓకే, ప్లేటు, గ్లాసు, ఆ కుండ, ఇంకొకటి అక్కడ వాష్‌రూమ్. సేమ్ వాళ్ళది కూడా ఇలాగే ఉంటుంది. వాళ్ళు అందులోనే చేయాలి. అలాగే ఉండాలి. అలాగే ఇక్కడ పెట్టింది తినాలి. అలాగే వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోవాలి. ఈ రూము ఎవరి రూము వాళ్ళే నీట్‌గా ఊడ్చుకోవాలి. రూమ్ బయట కూడా వాళ్ళే ఊడ్చుకోవాలి. అలా అని చెప్పేసి లేడీస్‌కి అద్దాలు గిద్దాలు పెట్టరండి. ఎందుకంటే వాళ్ళు మేకప్‌లు అవ్వడానికి అద్దాలు, దువ్వెనలు ఇవేమి ఉండయి. ఎలా వచ్చారో అలాగే మళ్ళీ బయటికెళ్ళాలి. స్నానం చేసుకునేంత వరకే. వాళ్ళ నీళ్ళు వాళ్ళు తెచ్చుకోవాలి. ఎక్కడ కూడా ఈ జైలు గదులల్లో వాష్‌రూమ్, చిన్న వాష్‌రూమ్ పెడతారే తప్ప నీళ్ళు, ట్యాప్‌లు అనేటివి సప్లై ఉండదు జైళ్ళల్లా. దూరం నుంచి ఎక్కడైతే ట్యాంక్ అవైలబుల్‌లో ఉందో అక్కడి నుంచే తెచ్చుకోవాలి. ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసుకొని ఇక్కడే ఉండాలి. ఈ అద్దాలు, దువ్వెనలు, మేకప్ కిట్లు, రెడీ అవుదాము, హ్యాపీగా ఉన్నది తిందాము, ఈ చెట్ల కింద కూర్చుందాము అనేది కాదు. ప్రతి క్షణం పని ఉంటూనే ఉంటది. ఆ పనులు చేస్తూనే ఉండాలి. ఫ్యామిలీకి దూరంగానే ఉండాలి. వాళ్ళతో మాట్లాడడానికి లేదు. ఓకే. ఇంట్లో అనుభవించే లైఫు, కుటుంబ సభ్యులతో అనుభవించే లైఫు ఏది కూడా ఇక్కడ ఉండదు. ఆ లైఫ్‌ని అనుభవించాలనుకునే వాళ్ళు జైలుకి రండి, అనుభవించండి. బయటికెళ్ళండి, 10 మందిలో అవేర్‌నెస్ తీసుకురండి. దానికోసము ఈ రోజున
జైలు శాఖ సిబ్బంది ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడానికి ఇవి ఏర్పాట్లు చేసి ఫీల్ ది జైల్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎంతమంది రాబోతున్నారు ఇక మీదట, ఎంతమంది స్లాట్లు బుక్ చేసుకోబోతున్నారు. స్లాట్లు చెప్పాం కదా ఆన్‌లైన్ ద్వారా అవైలబుల్‌లో ఉన్నాయి. 6-6 అంటే 1 డే అంటే 6-6 12 అవర్స్. 12 అవర్స్ అయితే ₹1000. 24 అవర్స్ అంటే మార్నింగ్ 6 నుంచి మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకి 24 అవర్స్ అయితే ₹2000 ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని వచ్చి మీ అనుభవాన్ని బయట ప్రజలకు అవేర్‌నెస్ కల్పించడానికి మీ వంతు భాగంగా సహాయపడాల్సిందిగా కోరుకుంటున్నాం.